మంచు లక్ష్మి ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటుంది. తన పాప గురించి, మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఎప్పుడు కూడా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. కానీ తన భర్త గురించి మాత్రం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. సో మొత్తానికి ఇప్పుడు మాత్రం తన భర్త గురించి ఓపెన్ అయ్యి వాళ్ళు అసలు దూరంగా ఉంటున్నారా, విడాకులు తీసుకున్నారా లేదని కొన్ని విషయాలు మాత్రం చెప్పడం జరిగిందంట. అసలు నిజంగానే అదంతా కూడా అంటే మనము మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో, మంచు ప్రసన్న లక్ష్మి అని కూడా అందరికీ తెలుసు. ప్రసన్న లక్ష్మి ఎక్కడ చూసినా కూడా తను ఎట్లా అంటే ఎప్పుడు సింగిల్గానే కనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఏంటి ఎప్పుడు కనిపించరు, ఏంటి అసలు ఆమె పెళ్లి చేసుకుందా లేదా, పిల్లని అడాప్ట్ చేసుకుందా, అసలు ఏంటి, ఇవన్నీ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరికీ తెలిసిన విషయమే, తనకి సంబంధించి తను ఆల్రెడీ పెళ్లి చేసుకుంది. బట్ ఏంటంటే తాను కొంచెం దూరంగా ఉంటుంది అన్నమాట. ఆయన యూఎస్ఏలోనో ఏదో ఫారిన్ కంట్రీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడి నుంచి ఆయన ఇండియాకి చాలా రేర్ కేసెస్లో వస్తారు. వీళ్ళు అప్పుడప్పుడు కూతురు కోసం ఆయన తిను అక్కడికి ఇక్కడికి అలా వెళ్తూ ఉంటుంది. ఇక మంచు లక్ష్మి ఏమో ఇక్కడే ఇండియాలోనే సెటిల్ అయిపోయింది. అయితే నేను ఒక న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉందాం అనుకుంటున్నాను. నేను నాకు ఏదో ఆడంబరాలు, నేను పొద్దున్న లేచి నుంచి నాకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పడము, నాకు అలాంటివన్నీ పెద్దగా ఇష్టం లేదు అని మంచు లక్ష్మి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి చెప్పడం జరిగింది. అంటే అది తెలిసిన తర్వాత అరే అవునా ఇలా జరిగింది ఏంటి అని చాలామంది కూడా బాధపడరు. కానీ ఇప్పటికీ కూడా ఏమీ విడిపోలే. అంటే కొన్నిసార్లు ఏంటంటే కలిసి ఉండి కొట్టుకునే కంటే దూరంగా ఉండి హ్యాపీగా ఉండడం బెటర్ అంటారు. ఇది యాక్చువల్లీ అత్తలు ఇంకా కోడలు ఫాలో అవుతుంటారు. ఎందుకంటే పెళ్ళైన వెంటనే కోడలు వేరే కాపురం పెడితే అత్తలు ఏమంటారు, నా కొడుకుని దూరం. కానీ అందులో ఒక బెనిఫిట్ ఏముంటుందంటే ప్రతిరోజు ముఖాలు చూసుకొని కొట్టుకునే బదులు అమాస పుణ్యానికి ఒకసారి కలిసినప్పుడు హ్యాపీగా అత్తమ్మ ఎలా ఉందని చెప్పి పలకరించి అది బాగుంటుంది కదా. సో అదే ప్యాటర్న్ అయితే మంచు లక్ష్మి పాటిస్తుంది అనమాట. సో తనకి తన హస్బెండ్కి కొన్ని చిన్న చిన్న గొడవలు ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు బాగానే ఉన్నారు, బాగాలేదు విడిపోయారు అన్నట్టుగా కాదు. కానీ రూమర్స్ చాలా ఎక్కువ వచ్చాయన్నమాట, మొత్తానికే విడిపోయారు అని చెప్పేసి. మేమేం విడిపోలేదు, బట్ కలిసి లేమంతే. అంటే డివోర్స్ తీసుకున్నట్టు కాదు, మా పాపను చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడు నేను అమెరికా వెళ్తూ ఉంటాం, ఆయన కూడా అప్పుడప్పుడు ఇండియా వస్తూ ఉంటారు. జస్ట్ ఏంటంటే మేము దూరంగా ఉన్నాం. సో ఈ మధ్య కాలం తనకి సినిమాలు కూడా లేవు. అదేవిధంగా ఇటు ఫ్యామిలీలో గొడవలు కూడా ఉన్నాయి. సో రీసెంట్గా కూడా గొడవలంతా ఉన్నప్పుడు తను అసలు ఇండియాలో లేదు, తను అమెరికా నుంచి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అక్కడికి రిటర్న్ అయిపోయింది. అంటే ఏంటంటే వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. బట్ పాప ఉండడం వల్ల మరి అక్కడ సెటిల్ అవుతారా లేదా అనేది తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో ఒక వెబ్ సిరీస్ కూడా చేసినట్టుగా అది సమాచారం వచ్చింది. మరి ఆ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది అయితే అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు. కానీ ఎట్టకేలకు ఏదో ఒక ఇంటర్వ్యూలో తాను మాత్రం తన హస్బెండ్ గురించి చెప్పడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీరేమనుకుంటారు? ఖచ్చితంగా మంచు లక్ష్మి ఈ డెసిషన్ అంటే దూరంగా ఉండి హ్యాపీగా ఉండడము, అదేవిధంగా దగ్గరగా ఉండి కొట్టుకోవడం బెటరా, దూరంగా ఉండి హ్యాపీగా ఉండడం, మీరేమనుకుంటారు? కామెంట్ చేయండి.